మీకు చాలా వందనాలయ్యా, మంచి టైటిల్ పెట్టావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కోసం కారు వేసుకొచ్చేసారు పాపం పాలకొల్లు. ఒకడైతే అయ్యగారు ఏమీ లేదు బస్సు ఎక్కి వచ్చిండు అంటారు. నిజంగా కారు వేసుకొచ్చేసారు, నలుగురు పేర్లు తెలీదు వాళ్ళే, చక్కగా వేసుకొచ్చేసారు. అలా దిగాను, అందులో పెట్టేశారు. ఎందులో అది స్తోత్రం చెప్పండి. చక్కని దైవజనుడండి. నువ్వెప్పుడు పిలిచినా వస్తానయ్యా, నిజంగా చెప్తున్నాను. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా వస్తానయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి దైవజనుడండి బాబు. నిజంగా నాయన నీకు చాలా వందనాలు బాబు. రాగానే అలా దిగ్గానే అందులో పెట్టేసాడు. ఎందులో అది స్తోత్రం. ఇంత మంచి దైవజనుడు మీరు కలిగి ఉంటుంది. మీ అందరూ అదృష్టవంతులమ్మా మీరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. భుజ అట్టిడు చిరకమ్మా, అట్టిడు చిరక్కు బజ్జీలు తినేస్తారు మరి. జోక్ కాదు, అట్టిడు తిరక్కండి. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పిల్లలు చూడండి. యోహాను సువార్త 3:16 కాడి నుంచి చదువుకుందాం. ఏమంటే మీకు దండం పెడతానండి, ఏదో ఒకళ్ళు చదవండి. ఉన్నది ఊడిపోయేలాగా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. స్తోత్రం. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడటండి. నిజంగా ఆయన ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, కాపాడే దేవుడు. ఏమంటే ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన ప్రేమలో ద్వేషము లేదు. ప్రియులారా, ఆయన ప్రేమలో స్వార్థము లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుడు ప్రేమ స్వార్థం ఉంది, కపటం ఉంది, ద్వేషం ఉంది. కానీ దేవుని ప్రేమలో కపటము లేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఇలా ఆదికాండంలోకి రండి ఒకసారి. మళ్ళీ ఆదికాండంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే 6:11-12 భూలోకము దేవుని సన్నిధి అమ్మా, భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండును, భూలోకము నిండి ఉండును. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండు. చాలండి. దేవుడు మళ్ళీ భూమి చూసినప్పుడు భూమి ఏమైపోయిందంట? చెడిపోయిందంటండి. దేవుని సన్నిధి చెడిపోయిందంట. భూమి మీద ఉన్న వాళ్ళందరూ పిల్లల బలత్కారంతో నింటు వల్ల, పాపం వల్ల, శాపం వల్ల, అపరాధం వల్ల, వారు చేసిన పాపాల వల్ల భూమి ఏమైపోయిందంట? చెడిపోయిందంట. ఇప్పుడు చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన భూమిని ఏం చేయాలంటే చెప్పాలి. చెడిపోయిన మనిషిని ఏం చేయాలి? బాగు చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగు చేయాలంటే ఈ లోకానికి ఎవరు రావాలి? వెరీ గుడ్, బాగా చెప్తున్నారండి పిల్లలా. అయ్యి బాబు, ఎంత తరపుది ఇచ్చేసారు అయ్యారు మీరా. చాలా వందనాలు. అలా నేర్చుకోండిరా అమ్మా. మంచి పాస్టర్ గారు మీకు దొరికారు. అమ్మగారు కూడా త్వరలో వచ్చేస్తారా? స్తోత్రం ఆయన. హల్లెలూయా. బాగా చెప్పు, నీకెలా తెలుసు? అయ్యి బాబోయ్, స్తోత్రం. అమ్మగారు ఉంటే బాగుంటుంటే ఆవిడంటుంది, వచ్చి అంత త్వరగా అంటుంది ఆవిడ. ఏసు రక్తం చేయి నాయన. చాలా పిల్లలు మంచిగా ఉన్నారండి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకానికి ఎవరు రావాలంటే, ఒక మనుషుడు బాగు చేయాలంటే, చెడిపోయిన మనిషిని ఏం చేయాలంటే బాగు చేయాలంటే ఈ లోకానికి ఒక ఆయన రావాలి. ఆయనే యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా ఇందులోకి రండి. దేవుడు లోకమును
కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఏమి చేయక చెప్పు, నశింపక, ఎవరు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. ఎవరు నశించిపోవటానికి దేవునికి, ఎవరు నరకానికి వెళ్ళటానికి దేవునికి. చెప్పలేడియా? అప్పుడే నిద్ర వస్తుంది ఒక ఆవిడ. ఎందుకు వచ్చినా అక్కడ కొడుకు వచ్చేది ఇంటికాడ హాయిగా ఫ్యాన్ వేసుకుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గదిలో పెట్టారు అయ్యగారు నన్ను. ఏసీ వేసారు. ఏసీ వేసేటప్పటికి నాకు ఐస్ గడ్డ అయిపోయేలాగా ఉన్నాను. కట్టేయండి బాబు అన్నారు, కట్టేసారు. ఫ్యాన్ వేస్తే అది కూడా ఐసీ. ఫ్యాన్ ఆపితే దోమలు. తండ్రి నాయన స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్ర లేదు. నెల 15 రోజుల నుంచి తిరిగితేనే ఉన్నాను. ఇటు వరకు చాలా ఎర్రగా ఉండేవాడిని. కాకేమో తెలుపు వచ్చేసింది, నేనేమో నలుపు వచ్చేసాను. బాగున్నానా? గుర్తిదే బాగోవాలంటే ఏమంటానని నీ బాధని ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు నశింపక ఏం పొందాలంటండి? నిత్య జీవం పొందటానికి ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించాడు ఎవరిని? తన కుమారుని మనకు అనుగ్రహించాడు ఆయన. అందుకనే చక్కగా ప్రవర్తన చెప్తూ ఉంటాడు. ఏమని? ఆశ్చర్యకరుడు. అమ్మా నేను చెప్తాను, అమ్మాయి బాబు అంత స్పీడ్గా ఉందా వేయండి అమ్మ తల్లే. నేను చెప్పముందే చెప్పి అందరూ నాయన నీ దండం పెడతానమ్మా. కొవ్వొత్తులు మీరే ఇచ్చేసారంట, కేకు మీరే కట్టేసారంట, అన్ని మీకే అప్పచెప్పేసాడు అయ్యగారు. స్తోత్రం. అందరేమో మేము కట్టేస్తాం కేకులు, అందరేమో మేమే కొవ్వొత్తులు వెలిగిస్తాం. మీరే వెలిగించేసి, మీరే పాడేసి, మీరే కట్టేసేసి, మీరే పనిచేసుకుని అధ్యక్షులు కూడా మీరేనంట. అమ్మా ఇటువంటి సంఘం ఎక్కడో చూడలేదమ్మా. ఈ స్తోత్రం చెప్పండి అమ్మా. ఎవడైనా సేవకుడికి ఇస్తాడు నడిపింపు, అధ్యక్షులు సేవకుడికి ఇస్తారు. మీరే అధ్యక్షులు, మీరే నడిపింపు, మీరే కొవ్వొత్తులు, మీరే కేకులు, అన్ని మీకే అప్పచెప్పేసాడు ఆయన. ఎంత అదృష్టవంతులమ్మా మీరా. కొట్టుకోండి ఒకసారి. దేవుని స్తోత్రం. ఇటువంటి పరిచర్య ఎక్కడా చూడలేదండి. హల్లెలూయా. ఈ ఊర్లో ఉండిపోవాలనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే మీకున్న పరిచర్య, మీకున్న త్యాగం, మీకున్న నిజంగా దైవజనుడు చెప్పిన మాటలన్నీ మీరు నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషం అవుతుంది నాకు. దేవుని స్తోత్రం. ఖర్చన్ని మీదేనంట, ఖర్చన్ని మీదే, అన్ని మీయే. నాకేమనుందా? అవునా? వెరీ గుడ్. ఏముంది ఊర్లో? సర్లే పాప ఉద్యోగంతో చెప్పేది ఉద్యోగం అక్క. స్తోత్రం. మొన్న ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళాం. ఏ ఊరేది? ఉత్తరపాలు. అయ్యగారిది దేవుడిరాజు గారిది ఉత్తరపాలెమేనా? నిజంగా 15 మంది ఉంటారంట సంఘం. 15 మందినా? ఎంతమంది? 30 మంది అంటండి. ఆ 30 మందిలో మొన్న క్రిస్మస్ కి 1/2 కేజీ ఉంగరం పెట్టేశారు ఆయనకి. అదే ఏదో అన్నాను అనుకో. ఎందుకు నువ్వు అంత కంగారు పడతా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యి బాబా, 1/2 కేజీ ఉంగరం పెట్టేశారు ఆయనకి. మీరేం పెట్టారు అయ్యగారికి? చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానులు ఏం తెచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళం. మీరేం పెట్టుకొచ్చారు? ఏమన్నా ఇందులో? కనీసం పావు వేసి అన్న ఒకరు పెట్టారు అయ్యగారికి. సొల్లు కౌరులు చేస్తున్నారు మళ్ళీ.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1/2 కేజీ ఒకరు పెట్టేశారు ఆయనకి. మళ్ళా నిన్నక మొన్న అదిగో ఫారెన్ వాచ్ పెట్టేశారు ఆయనకి సంఘస్థులు. అటువంటి సంఘం ఉండాలి మీకు కూడా. స్తోత్రం చెప్పండి. మీరు ఏం చేస్తారు నాకు అనవసరం. రేపు ఉదయాన్నే 1/2 కేజీ ఉంగరం పెట్టేయాలి ఆయన చేతికి. పెట్టకపోతే నేను రేపు నుంచి రాను మీ దగ్గరికి. అంతే. దైవజనుడు వాటలతో కాదు. ఓ పొగిడే అతను క్రియలు చూడాలి, క్రియలు. అంతేగాని మా పాస్గారు ఎంత మంచారు, మా పాస్గారు ఎంత మంచారు, ఈ సొల్లు గౌరులు కాదు. సొల్లుతో పాటు క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నా ప్రేమ కనీసం బట్టలు తీర్చారు అయ్యగారికి. ఇప్పుడు వెళ్ళిపోయింది మీ భక్తి ఏంటో. ఇప్పుడు తేలిపోయింది మీ భక్తి. వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన ఉన్నారు. ఈ 4 బట్టలు దించారు మీరు. దిగేసుకుంటూ వచ్చేసావా? ఓ దిగేసేద్దాం ఇక్కడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న మా సంఘంలో బట్టలు తింటానన్నారు. నాకు ఎంత పడుతుంది అంది. టైలర్ ఫోన్ చేస్తాను అన్నాను. ఈలోకి ఒక ఆవిడ అంటుంది ఆయనకి అంత సరిపోద్ది, మన జాకెట్ ముక్క సరిపోతాను అంటుంది. ఇదంతా జాకెట్ ముక్కేనండి. ఏంటి వాళ్ళ కొలతలు, మా 5 కొలతలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ మొత్తానికి బట్టలు దించేయలే నాకు. చూసావా అలా సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి పండగ చెప్పండి అండి. సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతాయి? ఒక్కరోజే జరుగుతుంది, ఒక్కసారే జరుగుతుంది. అంతమానం జరగవు. ప్రపంచములో క్రిస్మస్ జరిగే సంవత్సరంలో ఒక్కసారి జరిగే పండుగ ఏదంటే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ఆయన మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనమందరము నిత్య జీవములోనికి వెళ్ళటానికి, ఎక్కడి నుండి తప్పించబడటానికి, నరకము నుండి తప్పించబడటానికి, యేసు క్రీస్తు తప్పించడానికి, ఆయన నిత్య జీవమును నడిపించడానికి ఈ లోకానికి యేసు వచ్చాడు. అందుకని మంచి టైటిల్ పెట్టాడు ఆయన. ఏంటి? అదిగో స్తోత్రం చెప్పండి గట్టిగా. నరకము నుండి నిన్ను తప్పించడానికి, శాపము నుండి, లోకము నుండి, నరకము నుండి, పాతాళము నుండి తప్పించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే యేసు అనగా చెప్పండమ్మా, యేసు అనగా రక్షకుడు. చెప్పండి. క్రీస్తు అనగా అభిషేక్తుడు. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా 2 మాటలు చెప్పి నేను సాక్షిని వెళ్ళిపోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఒకసారి. నిత్య జీవం. నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? చేయొచ్చండి ఒకసారి. పుల్లి ఎత్తండి. ఎత్తేవాళ్ళు పుల్లి ఎత్తితే సరిపోద్ది. ఎక్కడి నుండి తప్పించబడడానికి? నరకము నుండి తప్పించబడడానికి. మనందరం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతో అందమైనది, ఎంతో అందమైనది, అసమానమైనది. మీరు చెప్పగా తడిసిపోయి ఏది ఎట్టాలో తెలియలేదు. వాడు కిందకి లాగినాడు, పైకి లాగినాడు, కింద లాగినాడు, పైకి లాగి మొత్తం నాది లాగేసాడు కిందకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిత్య జీవములోనికి వెళ్ళటానికి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగాడో చూడండి ఒకసారి. ప్రియులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము
మార్కు సువార్త 10:17 చదువుకుందాం. స్లోగా బుజ్జి స్లోగా. అమ్మా రే నా సౌండ్ తగ్గించు. ఆయన బయలుదేరి అమ్మా నీకు ఉన్న ఒరిజినల్ సౌండ్ పెట్టుకో. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తి వచ్చి ఆయన ఎదుట మోకరించి, సత్వదుగుడా నిత్య జీవములకు వారసుడకుటకు నేను ఏమి చెయ్యాలని? హల్లెలూయా. ఏమడిగాడు ఆయన? యేసయ్యా, నేను నిత్య జీవములను వెళ్ళాలంటే, నరకము నుండి తప్పించబడాలంటే, నేను నిత్య జీవులకు వెళ్ళాలంటే నేనేది చెయ్యాలని యేసయ్యని అడిగాడంటండి. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారంట, నన్ను ఎలాగా సత్పురుషుడు చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడు. స్తోత్రం చెప్పండి. అందరి చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఏమన్నాడు? దేవుడు ఒక్కడే గాని ఎవడు సత్పురుషుడు కాదు. అమ్మా చిన్న రిక్వెస్ట్, నా మాట వింటారా? ఎంటన్నా వాడు చేస్తాడు. ఇక్కడ ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఇలా బరగం మీదకి వచ్చాడు, ఇంకా వస్తున్నారు వాళ్ళు త్వరగా. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అన్న వాళ్ళు ఇక్కడికి రండి. ఎవరు వస్తారు? త్వరగా రావాలి. అర్థం ఏంటి? లేకురా, కూర్చో. ఇక్కడ సేవకుడు మాట్లాడండి. రే యూత్ వారు బాబు ఏం చేస్తున్నారు నాయన మీరు? నాయన చిన్నపిల్లలందరూ ఇంకొచ్చండి. జరగమ్మ బుజ్జి, జరగండిరా పాప. అమ్మా ఆడెవరో ఏది ఆడెవడే అప్పుడే పొడుకోబెట్టేసిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. బుజ్జి ఎదుర్కోండి. ఈరోజు 2 అయిపోతుంది మీ దెబ్బకి. ఆమెనా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా కోరు చూడది. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే. చూడు డైరెక్ట్ కష్టకాలమందు కొండి జారిపోయిన గమ్యమే తెలియకూడదా. కష్టకాలమందు కొండి జారిపోయిన గమ్యమే తెలియకూడదా. సాయము చేసే నువ్వు నాకుంటే, సాయము చేసే నువ్వు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నన్ను సత్పురుషుడిగా అలా చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే. ఆకాశానికి భూమికి
చెప్పండి. ఒక్కడే ఈ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. పాట కూడా ఉంది కదా, ఏ పాట? ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. మా దేవుడు, మా దేవుడు. రాదా? మరి రానప్పుడు నాతో పాడుతున్నాడు అంటే షూస్ కంపెనీ కొట్టేద్దామన్నా. స్తోత్రం చెప్పండి, చెప్పాలి. మహాదేవుడు మహిమోన్నతుడు ఈ లోకానికి యేసు ఒక్కడు, ఈ లోకానికి యేసు ఒక్కడు, ఒక్కడు యేసు ఒక్కడు, ఒక్కడు పరిశుద్ధుడు ఒక్కడు, ఒక్కడు యేసు ఒక్కడు, ఒక్కడు పరిశుద్ధుడు ఒక్కడు. హల్లెలూయా. యేసు ఒక్కడే ఆకాశానికి భూమికి, ఒక్కడే ఈ సృష్టికి, ఒక్కడే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. స్తోత్రం చెప్పండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరు. వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అన్నాడు నరహత్య. బాబు ఆనంద్ గారు నువ్వు తగ్గమన్నాను. నరహత్య మానేయి, వ్యభిచారం మానేయి, దొంగతనం మానేయి, అబద్ధాలు మానేయి, మోసాలు మానేయి. నీ తల్లిని నీ తండ్రిని. బాబోయ్ ఇదిగో ఆనంద్ గారు చెప్పండి బాబు, నీకు అన్నం పెడతాను. అమ్మా నీకు వచ్చు రాదలే అనలేదు నేను. మీ అయ్యగారు అలా తరఫీదు ఇచ్చేసారు మీకు. ఈ పిల్ల పేరేటే కానమ్మా. అమ్మా ముత్యమా, అందుకనే మా కర్మ ఇది. ముత్యము సముద్రంలో ఉండవలసిన సముద్రంలో పైకి వచ్చేసి మొత్తం అంతా నల్లర చేసేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ముత్యం ఎక్కడుంటుందమ్మా బుజ్జి? సముద్రములో ఆలు చెప్పలు ఉంటుంది, మళ్ళీ మామూలుగా ఉండదు. అందుకని బైబిల్లో కూడా అంటాడు, ఏమంటాడు బాబుగా, నేను చదివేస్తాను దొరకడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముత్యము కట్టి అమూల్యమైనదట. ఎవరో భార్య చూసావా? అందుకని అమ్మా పెళ్ళైంది నీకు. ఏడు మావాడు దుబాయ్లో ఉన్నాడు. అది అన్ని అందుకనే కేకలు వచ్చేస్తాయి నీకు. స్తోత్రం దేవుని స్తోత్రం. మళ్ళీ తగ్గిపోయింది తమ్ముడా. తమ్ముడా నీకు దండం పెడతాను రా. ఇంకా మీటింగ్లు ఉన్నారు బాబా. ఈ సౌండ్తో అయిపోయినట్టు నా పని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నరహత్య మానేయి, వ్యభిచారం మానేయి, దొంగతనం మానేయి, అబద్ధాలు మానేయి, మోసాలు మానేయమన్నాడు యేసయ్య. మానవా, మానవా, మోసాలు మానవా, అబద్ధాలు మానవా. నోటి అబద్ధాలే. నాకు అసలు అబద్ధాలు రావన్న వాడు చేయట్టండి. మరియమ్మ గారు యాక్కేసినట్టు యాక్కేసేస్తున్నారు మీరు. దయాపాప్సురాలే నీకు శుభం అమ్మా అన్నట్టు. నాకు అబద్ధాలు వచ్చిన వాడు చేయట్టండి. దానికి అర్థలేదు, దీనికి అర్థలేదంటే మీ అందరు కంపెనీ అంతా ఇక్కడ ఉంది. పెద్ద కంపెనీ ఈ కంపెనీ. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు. లింగి లింగి పంచి లోపలెట్టారు బాబా.
పట్టు చూడలేక పట్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడి సెల్లెట్టు ఊపి తీసేస్తాడు నన్ను. నా ఈడు చూపు ఆడి చూపు ఉందో కొట్టుకోండి. ఆడెవడో ఎట్టేసాడు నాది, నేను ఎట్టుకోవాల్సిన ఆడెట్టేసాడు. అదేమో రన్ అయిపోతుంది. అది 3 డబ్బులు వచ్చేస్తున్నాయి ఆడికి. ఆడేమెట్టాడు నన్ను అంటే పాస్టర్ ఎం జోసఫ్ చేపులను అని పెట్టేశాడు. అందులో ఉంటాడు 70 ప్రసంగాలు. ఇతనే ఇతను కొత్తగా ఏమి తీయకర్లా. ఏమ్మా విజయ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబద్ధాలు మానేయి, మోసాలు మానేయి. ఎంతమందిని మోసం చేసావు పోయిన సంవత్సరం? ఎంతమందిని మోసం చేసావు? పాస్టర్ గారు కూడా మోసం చేసేస్తున్నావు నువ్వు. నన్ను కూడా మోసం చేసేసింది. ఆదివారం గుడికి వచ్చి అసలు ఎప్పుడు వెళ్దావుడి, అక్కడికి వెళ్దా ఆదివారం ఏ పనికి వెళ్దావుడి. అలాంటి ఆవిడ పోయిన సంవత్సరం ఏమండి పొద్దున్నే వచ్చేసి మందిరం తిడిచేసి పరకాలు వేసేసి కుర్చీలు వేసేసి సందాపెట్లో సందా వేసేసి బియ్యపెట్లో బియ్యం వేసేసి మోకరించింది నా దగ్గర. ఏంటమ్మా ఇలాగా ఏం చేస్తున్నామంటే, అయ్యగారు ఈరోజు చాలా అర్జెంట్ పని అండి, ఆ పని అయిపోయేలాగా మీరేం చేయాలి ఇప్పుడు? ఏ పని అమ్మ, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళలేదు, ఇన్ని సంవత్సరాలు ఆరాధన విడిచిపెట్టలేదు, ఏ పని అమ్మ అన్నాను. వచ్చాక చెప్తాను, ఇప్పుడు చెప్పనంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని చెప్పను మరి ఆయనకి అన్నాను, ఏదో చెప్పాను అంటుంది ఆయనకి. ఎవరికి? ప్రభువా నాయన ఈవిడి నాయన తండ్రి సూర్యకాంతం నాయన. ఏ కాంతం? ప్రభువా ఎన్ని సంవత్సరాలైనా బయటికి వెళ్ళలేదు ఆదివారం, ఈరోజు చాలా అర్జెంట్ అంటున్నా ఆయన. ఆ అర్జెంట్ పని అంటే అడిగితే చెప్పరాంత వచ్చాక చెప్తాను అంటుంది ఆయన. ఆ పని ఏంటి నీకే తెలుసు కాబట్టి ఆ పని శుభ్రంగా చెప్పండి చేసేమో అని ప్రార్థన చేసి పంపారు. ఎంతకి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కోతకి వెళ్ళిపోయింది. కోతకే ఏ కోతకే? వరి కోతకి వెళ్ళిపోయింది. ఆ విశ్వాసులు అన్నారంటే అక్కడ ఏమేమా పెద్ద సొల్లుకోమని చెప్పాము, మీరందరూ డబ్బుకు ఆశపడి వెళ్ళిపోతున్నారు. ఆదివారం అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు అన్నావే, ఇప్పుడు ఎలాగొచ్చావు అన్నారంటే ఇవ్వండి ఊళ్ళో ఆగండి పాస్టర్ గారి దగ్గర. అలాగందా మోసం చేసి వచ్చేసాను. వాళ్ళన్నారంటే నీకు పాటలు వచ్చి కాబట్టి గబగబా కోసే ఓ పాట వేసుకో, గబగబా మనం కోత వేసుకుందంట పాట. ఎవరో అది యేసు రక్తం చెయ్యి నన్నేం చేస్తావు చెయ్యి, యేసు రక్తం చెయ్యి నన్నేం చేస్తావు చెయ్యి అని అలా కోసుకుంటూ 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 ఏం తెగిపోయినాయి? 7 తెగిపోయినాయి. సాయంత్రం పని అయిందా లేదా కనుక్కుంటాకి వెళ్ళాను. వెళ్ళాలి కదా మరి, నా పాత్ర దేవుడు ఉన్నాడా లేదో తెలియాలి కదా. అప్పుడు వాళ్ళ పాప ఇంటి ముందు ఉంది. బుజ్జి అమ్మేదమ్మా అన్నాను. లోపల ఉంది అన్నయ్య అంది. దుప్పటితో అన్ని పెట్టేసి ఊహూ ఊహూ అంటుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏమ్మా ఎందుకు ఊగుతుందమ్మా? అమ్మా సరిగ్గా చెప్పండి, ఎందుకు ఊగుతుంది? చలి జ్వరం వచ్చేసా? చలి జ్వరం వచ్చేసిందా? మీకు ఎలా తెలుసు? కంపెనీ అంతా ఎక్కడ ఉంది. నిజంగా ఆవిడ అన్నట్టుగా చలి జ్వరం వచ్చేసింది. ఏమ్మా సూర్యకాంతం అన్నాను. అయ్యి బాబాయ్ అయ్యగారండి మిమ్మల్ని మోసం చేసి కోతకి వెళ్ళిపోయాడు. ఇగో 7 అన్నట్టు కొట్లే చేశారు. ఏం తెగిపోయి? అయ్యగారండి 300 ఆశపడి వెళ్ళిపోయాను దేవుని సరిది విడిచిపెట్టేసి. ఇప్పుడు నాకు ఎన్ని అయిపోయినాయి? 3000 అయిపోయింది అయ్యగారు అంటున్నాను. పాస్టర్ గారిని మోసం చేయొచ్చు కానీ, మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు ఎంతకాలం మోసంతో బతుకుతావు? నువ్వు ఎంతకాలం అబద్ధాలతో బతుకుతావు? నువ్వు మోసాలు విడిచిపెట్టు, అబద్ధాలు విడిచిపెట్టు, పాపాలు విడిచిపెట్టు, నరగచ్చి మానే ఇవన్నీ చెప్పినప్పుడు అంటాడు ఆయన ఏమన్నా తెలుసా? నేను బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే. అంటే ఒప్పుకున్నాడు అతను.
ఒప్పుకున్నాడు కాబట్టి యేసయ్య ఏం చేశాడంటే వెంటనే అతన్ని ప్రేమించి అతనితో అన్నాడు, బాబు నీకు ఒకటి కొదువు ఉందయ్యా, నీవు ఈకున్న ఆస్తంతా అమ్మేసి పేదలకిచ్చి నీకు పరలోకములో ఏముంటుందంటే ధనం ఉంటుందయ్యా అని చెప్పాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మాట చిన్న పుచ్చుకుని దుఃఖపడుచు వ్యసనపడుచు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళాడా నిత్యజీవంలోనికి? వెళ్ళలేదండి. కారణం ఏంటి తెలుసా? అతను మనసంతా ఎక్కడుంది చెప్పాలి. నీ ధనం ఎక్కడుండును, నీ మనసు అక్కడుండును. అందుకనే ప్రియులరా, ధనము సమస్త కీడులకు మూలం. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడంట. కనుక ప్రియులరా, ధనము మనల్ని కాపాడదు, ఆస్తి మనల్ని కాపాడదు, ఈ లోకం మనల్ని కాపాడదు. పిల్లలు ఏది కూడా మనల్ని కాపాడదు. కాపాడు వాడు ఎవరంటే యేసు ఒక్కడే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాం? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఇందులో కలిసిపోతాం. చెప్పాలి. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత అందగత్తమైనా, అందగాడమైనా, ఆటగాడమైనా, పాటగాడమైనా, ఎంత సూర్యుడువైనా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, చివరికి నీవు అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నువ్వు ఏమ్మా వెళ్ళిపోతున్నారా? వెళ్తాం మేము అంతే, రావటం మేము అంతే. స్తోత్రం. వెళ్ళిపోండి. ఇంకెవరైనా ఉంటే వెళ్ళిపోండి. అందుకని భక్తుడు పాడాడు, ఆయన మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన ఆయన మట్టిలో కలవవలెనురా, విసుగుని పోలేదు విసుగులైన సంపాదం వదలవలెనురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన ఆయన మట్టిలో కలవవలెనురా, విసుగుని పోలేదు విసుగులైన సంపాదం వదలవలెనురా. ఎప్పుడుండగానే ఇల్లు చక్కబెట్టుదు, మనముండగానే నువ్వు ప్రభుత్వముడు. ఎప్పుడుండగానే ఇల్లు చక్కబెట్టుదు, మనముండగానే నువ్వు ప్రభుత్వముడు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనాడు భక్తిలో కలవబడునా, విసుగుని పోలేదు విసుగులైనాడు వదలవలెనురా. ఎప్పుడుండగానే చక్కబెట్టుదు, మనముండగానే అప్పుడు నమ్ముదు. ఎప్పుడుండగానే ఇల్లు చక్కబెట్టుదు, మనముండగానే అప్పుడు నమ్ముదు. హల్లెలూయా. దీపం ఉండగానే, ప్రాణం ఉండగానే. ఇలాగే ఒక రోజున హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే రాత్రి అయిపోయింది. టికెట్ బుక్ చేసేసారు. బస్సు 10:30కి ఎక్కాను. ఏమెక్కాను? బస్సు ఎక్కాను చేబ్రోలు రావటానికి. అందరూ కూర్చున్నారు, అందరూ పడుకున్నాం, వెళ్తున్నాం. మధ్యలో ఒకడు ఎక్కాడు. వాళ్ళ అబ్బాయి ఎక్కిచ్చాడు వాళ్ళ నాన్న ఎక్కాడే కానీ సీట్ ఏమి లేవు, ముందు బుక్ చేసుకోలేదు. వాళ్ళ నాన్న ఎక్కిచ్చి డ్రైవర్తో అన్నాడంటే కొడుకు, ఏమండి మా నాన్నగారు ఎప్పుడు బస్సు చెప్పండి ఎక్కలేదండి, ఇదే స్టార్టు కాబట్టి మా నాన్నని జాగ్రత్తగా పాలకొల్లు దింపేమన్నాడట. అప్పుడు ఈయన పుట్టి పెరిగిదాకా సైకిలే తొక్కాడు కానీ ఎప్పుడు కూడా బస్సు ఎక్కలేదంట. అప్పుడు సీటు ఏమి లేవు కాదు, మరి బుక్ చేసుకుంటే సీటు ఉంటుంది, ఎవడెత్తాడు ఊరికనే. కాబట్టి డ్రైవర్ అన్నాడంట, అంతసేపు ఎలా కూర్చోటం నాయన, నా పక్కన కూర్చో అన్నాడంట. ఎవరో డ్రైవర్. ఎప్పుడైనా ఎక్కాడు బస్సు? ఎక్కలేదు. ఆయన కూర్చున్న చోట తిన్నంగా ఏముంది? స్టీరింగ్ కాదు, గేర్ రాడ్ ఉంది. స్టీరింగ్ కాడ కూర్చుంటాడు, డ్రైవర్ కూర్చుంటాడు. అప్పుడు వీడు తినంగా ఏదుంది? గేర్ రాడ్ ఉంది.
ఎప్పుడైనా ఎక్కాడు? ఎక్కలేదు. ఎక్కిన కాడి నుంచి తినేక చూస్తున్నాడంట. ఆడు ఏతం చూస్తున్నాడంట. ఆడు అనుకుంటున్నాడంట ఎక్కిన కాడి నుంచి ఈ కుర్రోడికి ఇది వస్తలేదేమో, పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు, పాపం కుర్రోడు తెలియదేమో పాపం ఎలా పీకాలో, అంతమా యాత్రలు తీస్తున్నాడు పాపం, ఈ కుర్రోడు రాదేమో పాపం అనుకుని ఎక్కని కానించి దానికే చూస్తాడండి వీడు. అప్పుడు మధ్యలో సూర్యాపేట ఆగుతుంది. వెళ్ళారా హైదరాబాద్ ఎప్పుడన్నా? వెళ్తూ ఉంటారు. సూర్యాపేట ఎందుకు ఆపుతాడు అమ్మా? ఇందాక ఏదో వదిలే. ఎవరైనా భోజనం చేయాలనుకుంటే భోజనం చేయండి, ఎవరైనా టిఫిన్ చేయాలనుకుంటే టిఫిన్ చేయాలని, ఎవరైనా బయటకు వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్ళమన్నాడు. నేను దిగాను, కొంతమంది దిగారు. వీడిని అన్నారంట, బాబు నువ్వేమో తినాలనుకుంటే ఒక కాసేపు ఆగుతా తిను రా అన్నాడు. నేను సంతకాడ తినేసాను, మీరు వెళ్ళండి అన్నాడంట. ఇక ఈ మానవుడు ఏం చేశాడంటమ్మా, చాలా బలమైన మనిషి అండి. అటు పడుచోడు కాదు, ఇటు ముసలోడు కాదు, అంత గట్టి మనిషి. వీడికి వస్తాలేదని ఏది చెప్పండి అమ్మా, ఇది వస్తాలేదండి. ఆడేం చేశాడంటే కింద జాయింట్ ఉంటుంది కింద, అది అట్టుకుని అమ్మ అటు వంగి ఇటు వంచి, అటు వచ్చి ఇటు వంచి, అటు వచ్చి ఇటు వంచి మొత్తం వచ్చి పట్టి వాళ్ళు లాగి పడేసి ఆ తప్పులో పడేసాడట. ఏది పిల్లరా పడేసి ఏవి ఎరగనట్లు మళ్ళీ పడుకున్నాడట. అప్పుడు మేము అందరం ఎక్కేసాం, డ్రైవర్ ఎక్కాడు, అక్కడ డ్రైవర్ మారాడు. ఎంతమంది ఉంటారు డ్రైవర్లు? ముందు డ్రైవర్ మారాడు, ఇంకొకడు ఎక్కాడు. వాళ్ళు ఏం చేస్తాడంటే చూడకుండా అలవాటుగా ఏ చేస్తూ ఉంటారు. ఏంటది? ఆడేంచి కళ్ళు మూసుకుని చూస్తున్నాడట, టక్కమని పడిపోయాడు. పడిపోతే ఈడే బిత్తరపోయి చూస్తున్నాడంట. వీడు ఆడ ఫస్ట్ డ్రైవర్ని అడిగాడంట, రే ఇక్కడ గేర్ రాట్లేదు రా అన్నాడంట. ఆడండి ఎదవేలా వాడకో, ఇప్పుడు దాకా నేను తోలేదా అన్నాడు. నువ్వు ముందు రారా చూడరా అన్నాడంట. ఏంట్రా వాగుతున్నావు? చూస్తే ఏమి లేదు, గేర్ రావట్లేదు. అప్పుడు ఇదేంట్రా గేర్ రావట్లేదు, ఏమైందిరా అన్నాడు. నిన్ను అడిగితే నన్ను అడిగితే ఏంట్రా అని మొత్తం బస్సు అంతా నెతికేస్తున్నారంట. ఏది రాట్. అప్పుడు తిన్నంగా ఉన్నవాడు ఎవడో ఈ ముసలోడు, బాబు బాబు అని అడిగారు. ఏంటి నానా అన్నారంట. ఇక్కడ గేర్ రాట్ ఉండాలి, ఏమైంది అన్నారంట. అప్పుడు ఈడ అంటాడంట ముసలోడు, బావా నేను ఎక్కిన కానిచ్చి నీ బాధ చూడలేకపోతున్నానయ్యా, అటు లాగుతున్నావు ఇటు లాగుతున్నావు, ఎట్లాగినా నీకు వస్తాలేదని నేనే పీకేసి తప్పులో పాడేశాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. మీరు నమ్మితే నమ్మని, లేకపోతే లేదు. తెల్లారిదాకా అక్కడే ఉన్నాం మేము, దోమల్లో ఉన్నాం. ఏ దేశం దాకా? అది స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నీవు ఇంకా లోకంలో ఉన్నావు అనుకో, నీకు ఇంకా రక్షణ లేకపోతే, గేర్ రాడ్ లేకలాగా నీ బతుకు కూడా అలాగైపోద్ది. రక్షణ లేకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, అందుకనే ప్రియులారా ఈ రాత్రి ఎంత ఉన్నా మనం అందరం విడిచి వెళ్ళిపోవలసిందే. ఎక్కడికి? పరలోకానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నరకలోకి అంటున్నావు నువ్వు, మరి అయ్యో మరి ఆ కష్టాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ బాధలు ఉన్నావు. ఎక్కడ చెప్పు, చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి. 23 అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఏ పుస్తకమా? ఏ పుస్తకం చెప్పనా? ఎగే చేతనం మరి ఇందాక ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 4-5 చదవండి. ఆయన వారి కన్నులను ప్రతి పాశము బిందువు తుడుచును. చెప్పాలి బాబాయ్.
మరణము ఇక ఉండదు. ఎక్కడ ఉండదు మరణం? పరలోక రాజ్యములో కన్నీళ్లు ఉండవంట, దుఃఖం ఉండదంట, మరణం ఉండదంట, వ్యాధులు ఉండదంట, మరి ఏ ఏడుపు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. రాకడ సమయములో యేసుని చేరుకునే రావయ్యా యేసయ్య రావయ్యా, రావయ్యా యేసునా రావయ్యా, రావయ్యా యేసయ్య రావయ్యా, రావయ్యా యేసునా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. యేసయ్య రాకడ సమయములో యేసయ్య రాకడ సమయములో విజయము నీకుందా, విజయము నీకుందా. రావయ్యా యేసయ్య రావయ్యా, రావయ్యా యేసునా రావయ్యా, రావయ్యా యేసయ్య రావయ్యా, రావయ్యా యేసునా రావయ్యా. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి మాట ఏంటంటే పౌలు ఆ యొక్క పరలోకం గురించి కూడా చెప్పాడు. పరలోకం ఎవరు వెళ్తారు అనే మాట కూడా పౌలు భక్తుడు చెప్పాడు పరలోక రాజ్యం గురించి. చూడండి ఒకసారి గలతీ పత్రిక ఈ మాట చూపించి మన సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా పాప దగ్గరెట్టుకోండి, ఏంటి గిలుకోకండి, అదిగో చదువమ్మా బుజ్జి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జాగ్రత్తగా లెక్కేసి చెప్పండి నాకు. అవేమనగా 1 జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యములోనికి. ఇట్టి వాటిని చేయవారు శరీర సంబంధమైన పాపములతో జీవించిన వారు, శరీర సంబంధమైన పాపములతో పిల్లలు అనుసరించేవారు ఎక్కడికి వెళ్ళరంట? దేవుని రాజ్యములోనికి వెళ్ళలేరు. పిల్లరా, ఎన్ని పాపాలు ఉన్నాయి? 17 పాపాలు ఉన్నాయి. ప్రతి ఓడు భూమి మీద ఏమనుకుంటున్నాడు? నాలో ఒక పాపమే ఉందనుకుంటున్నాడు. ప్రతి మనుషుడు ఏమనుకుంటున్నాడు తెలుసా?